చేతిలో, దేవుని బలమైన హస్తంలో మనల్ని మన కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టి నిత్యం ప్రార్థన చేస్తున్నారు. దావీదు అన్నాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం, అట్లుండేటట్టు ఆశీర్వదించు. దావీదు గొప్ప రాజు, ఆయన కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు, ప్రభువా నేను నా కుటుంబం నా పిల్లలందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరంలో ఉండాలి. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు పచ్చని ఒలీవ మొక్కల వలె వాళ్ళు వృద్ధి చెందుతారు, వాళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు కదా. కానీ నీటి కాలంలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టులాగా ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటారు. కాబట్టి అట్లుండేటట్టు చేయ దయచేసి అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నోవాహులాగా, దావీదులాగా, యెహోషువలాగా మనము దేవుని సన్నిధిలో మన కుటుంబాల కొరకే ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా నతమ్మ గారు?